బ్రేకింగ్ న్యూస్. స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే మరోసారి రుజువైంది. ఇవాళ సెన్సెక్స్ ప్రారంభ సెషన్లోనే భారీగా పతనమైంది. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సంక్షోభం దేశీయ ఆర్థిక మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. భారత్లో నెలకొన్న బలహీనమైన సంకేతాల మధ్య ఈరోజు స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్లో కుప్పకూలింది. అన్ని విభాగాల్లో అమ్మకాల జోరు కొనసాగడంతో భారీ పతనాన్ని చవిచూసింది. అంతర్జాతీయంగా మారిన భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిణామాలు దలాల్ స్ట్రీట్ను కుదిపేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఒకే రోజులో 900 పాయింట్లకు పైగా కుప్పకూలగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా భారీ పతనాన్ని చవిచూసింది. ఈ మార్కెట్ క్రాష్ కారణంగా ఇన్వెస్టర్లు కేవలం కొన్ని గంటల్లోనే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల మేర సంపదను కోల్పోయారు. అమెరికా ఇరాన్ చర్చల విఫలం, భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్ పతనానికి అత్యంత కీలకమైన కారణం. అంతర్జాతీయ రాజకీయాల్లో తలెత్తిన అస్థిరత, అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి ఇరాన్ ఇచ్చిన సమాధానాన్ని యుఎస్ అధ్యక్షుడు తిరస్కరించడం, దానిని పూర్తిగా ఆమోదయోగ్యం కానిది అని పేర్కొనడం అంతర్జాతీయంగా ఆందోళనను పెంచింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ముగిసే సంకేతాలు కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. క్రూడ్ ఆయిల్ ధరల భగ్గు, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి దిగ్బంధనానికి గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్కు $100 మార్కును దాటి దూసుకెళ్లాయి. భారతదేశం తన చమురు అవసరాలలో 85 నుండి 90% దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి క్రూడ్ ధరల పెరుగుదల దిశగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తీవ్రం చేస్తుంది. ఇది భారత ఆర్థిక వృద్ధిని మందగించేలా చేస్తుందనే భయాలు మార్కెట్ను ముంచెత్తాయి. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకోవడం వల్ల అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ మునిపెన్నడూ లేని విధంగా చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతుల వ్యయం మరింత పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా కరెంటు ఖాతా లోటుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత మార్కెట్ల నుండి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను నిరంతరాయంగా ఉపసంహరించుకుంటున్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో వారు భారత ఈక్విటీల నుండి నిధులను సురక్షితమైన ఆస్తుల్లోకి మళ్లిస్తున్నారు. ఈ భారీ విక్రయాల పరంపర దేశీయ మార్కెట్లో కొనుగోలుదారుల మద్దతును పూర్తిగా దెబ్బతీసింది. ఐటీ రంగంలో ఆందోళనలు, ప్రధాన షేర్ల పతనం, సాంకేతిక రంగంలో వస్తున్న పెను మార్పులు భారతీయ ఐటీ కంపెనీల భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తించాయి. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ వంటి ఐటీ దిగ్గజాల షేర్లు 3 నుండి 4% మేర నష్టపోయాయి. వీటితో పాటు టైటాన్, ఎస్బీఐ వంటి భారీ వెయిటేజ్ ఉన్న షేర్లు కూడా తీవ్రంగా నష్టపోవడంతో మార్కెట్ పతనం వేగవంతమైంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత మార్కెట్ పతనం అనేది దేశీయంగా కంపెనీల త్రైమాసిక ఫలితాల లోపం వల్ల వచ్చింది కాదు. ఇది పూర్తిగా అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిణామాలు, ముడి చముర ధరలు షాక్ వల్ల సంభవించింది. మార్కెట్లో అస్థిరతను కొలిచే ఇండియా విక్స్ కూడా భారీగా పెరగడం భయాందోళనలను సూచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పానిక్ అయ్యి అమ్మకాలు చేయకుండా మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.